brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. ఆధార్ సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 2ను డెడ్ లైన్ గా పెట్టుకుని పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. 10 లక్షల రూపాయలు దాటిన భూములకు 1000 రూపాయలు చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారులని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2లోగా పరిష్కరించాలని సూచించారు. ఫ్రీ హోల్డ్ భూములు, రైతులకు కొత్త పాస్బుక్, రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలు, భూ సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై రివ్యూ చేశారు. రెవెన్యూ శాఖలో మార్పులు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రెవెన్యూ యంత్రాంగంలో ఉద్యోగులు, అధికారుల కొరత, పనిభారం వంటి అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సమీక్షలో నిర్ణయించారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్బుక్లు కేటాయించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక 2027 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి పేదవాడికి నివాసయోగ్యమైన ఇల్లుండేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అనగాని. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించామని అనగాని తెలిపారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. భూములకు ఆధార్ సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కొడితే ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎలా షేప్ లో ఉంది, ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తా ఉన్నారు. అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. ఆగస్టు 15 నుంచి క్యూఆర్ కోడ్తో పాస్బుక్లు జారీ చేయనున్నారు.